అలా ఉంటే అంటున్న మాకు ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, థింక్ చేయండి. గూస్ బంప్స్ వచ్చే లెవెల్లో ఉందన్నమాట అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా. సో ఇవన్నీ చెప్తున్నాను, బట్ ప్లేస్ నేమ్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? సో మేము ఏ ప్లేస్ విజిట్ చేసాము, అసలు ఎందుకు విజిట్ చేసాము, ఇవన్నీ కూడా మీకు మీకోసం అని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేసి పెట్టానన్నమాట. సో అది నా ఛానల్ నేమ్ కిందే ఉంది. ఒక్కసారి కానీ అది క్లిక్ చేసినట్టయితే మీకు మొత్తం డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఇంతకు ముందు క్లిప్లో మీరు చూసినట్టయితే ఒక అతను బిఎస్ఎఫ్ అతను ఏంటంటే మనకి యాక్షన్ చేస్తూ కనిపించారు కదా. సో క్రికెట్ స్టేడియంలో ఎంపైర్ అయితే ఎంత ఇంపార్టెంటో, సో ఇక్కడ ఈ బిఎస్ఎఫ్ పెరేడ్లో అంటే ఈ బీట్ ట్రీట్ సెరిమోనీలో అతను అంత ప్రధానమైన రోల్ని ప్లే చేస్తారు. చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తారనమాట. నేను హిందుస్థాన్ జిందాబాద్ అంటున్నానే కానీ పాకిస్తాన్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉందన్నమాట. సో మన క్రికెట్ టీంలో ఎంపైర్ ఎలా అయితే ఆపోజిట్ టీం వాళ్ళని ట్రీట్ చేస్తారో అలానే ఇతను కూడా పాకిస్తాన్ వాళ్ళని ట్రీట్ చేస్తూ మన ఇండియాని ఎంకరేజ్ చేస్తారనమాట. అతన్ని చూడగానే గూస్ బంప్స్ అంటే ఒక యాక్టివ్నెస్, ఒక ఎగ్జైట్మెంట్ అనేది అయితే వస్తుంది. పెరేడ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంటుంది. అలాగే రీసెంట్గా కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్కి ఈ బార్డర్ యొక్క బంద్కి గల సంబంధం అంతా కూడా నా ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి కానీ మీరు ఆ వీడియో చూసినట్టయితే చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అలానే ఈ బార్డర్ విజిట్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేస్తారు.